కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం తాజాగా మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అనగానే ముగ్గురికి పదవులు ఇస్తే 30 మంది తిరుగుబాటు చేయడం, అసంతృప్తి వ్యక్తం చేయడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. ఈ పదవుల తేనెతొట్టుని కదల్చడంతో అసమ్మతి కుంపటి రగులుకుంది. ఇప్పుడు చల్లార్చే పనిలో అధిష్టానం తరపున ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కలిపి ఇప్పుడు అసమ్మతి కుంపటిని చల్లార్చేటటువంటి ప్రక్రియలో పడ్డారు. ఇంకా ముందుంది, ఇంకా ముగిసిపోలేదు, మీకు కూడా మళ్ళీ అవకాశం వస్తుంది అని చెప్పడానికే నిజానికి 18 మంది వరకు ఈ పదవులు భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ తొలి దశలో 12 మందిని చేశారు. ఇప్పుడు ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చి ఇంకో 3 ఖాళీలు ఉంచారు. 3 ఖాళీలు ఉంచినప్పటికీ ఇంకా చాలామంది, దాదాపు 7-8 మంది వరకు మంత్రివర్గంలో ఖచ్చితంగా తమకు స్థానం రావాలి. రకరకాలైనటువంటి ప్రాంతీయ సమతుల్యత, సామాజిక న్యాయము, వర్గాల వారీగా ఉండేటటువంటి ప్రాబల్యము, సీనియారిటీ, వీటిని దృష్టిలో పెట్టుకుంటూ 7-8 మంది వరకు మంత్రివర్గంలో స్థానం కోరుకుంటున్నారు. లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాం అనే స్థాయిలో హెచ్చరికలు సైతం గతంలో ముందస్తుగానే చేశారు. అయినా అందరికీ న్యాయం చేయడం అనేది ఏ పార్టీకి, ప్రభుత్వానికి సాధ్యం కాదు. అంతేకాకుండా ఆ పార్టీలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి సమీకరణలని సరిచేసుకోవాలి. పూర్తిగా 6గురిని మంత్రివర్గాన్ని పూర్తి చేసి ఉంటే కనుక ఈ అసమ్మతి ఒక్కసారిగా విరుచుకుపడేటటువంటి ప్రమాదం ఉంది. కనుక ఇంకా మీకు ఛాన్స్ ఉంది, ఇంకా 3 స్థానాలు ఖాళీ ఉన్నాయి అని చెప్పడానికే, బ్యాలెన్స్ చేసుకోవడానికి, అసంతృప్తి ఒక్కసారిగా నివురు కప్పిన నిప్పులా ఉన్నటువంటి అసంతృప్తి ఒక్కసారిగా బయటపడకుండా చూసుకోవడానికే ఇంకో 3 స్థానాలని ఖాళీగా ఉంచారంటూ రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఈ ముగ్గురికి ఇచ్చినటువంటి వాళ్ళు ముగ్గురు కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కావడం వల్ల అక్కడ ఉండేటటువంటి ఎక్కువ ఒత్తిడి రెడ్డి సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ మీద చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. తమకు పదవులు కావాలి ఎట్టి పరిస్థితుల్లోనే. ఇప్పటికే రెడ్లు 4 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు ముఖ్యమంత్రితో కలిపి. అంటే మొన్నటి వరకు చూస్తే కనుక 1/3, అంటే 12 స్థానాల్లోని 4 రెడ్లు ఉండేవారు, 1/3 రెడ్లు ఉండేవారు. అందువల్ల కాంగ్రెస్ అధిష్టానము ఇప్పుడు చేపట్టినటువంటి కొత్త ఎజెండా, అంటే సామాజిక న్యాయం అనేటటువంటి ఎజెండా నేషనల్ స్థాయిలోనే ప్రచారం చేస్తుంది. అది తమకి పొలిటికల్గా ఒక మైల్ స్టోన్గా ఉండాలి. రానున్నటువంటి అన్ని ఎన్నికల్లోని సామాజిక న్యాయానికి నిలబడే పార్టీ కాంగ్రెస్ అంటూ జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న చోట మంత్రివర్గంలోనే సామాజిక న్యాయం చేయకపోతే ఎలా అనే ప్రశ్న ఎదురవుతుంది. కనుక ఇక రెడ్లకు ఇవ్వడం సాధ్యం కాదు అనేటటువంటి కోణంలోనే ఆసక్తికరమైనటువంటి చర్చలు సాగుతున్నాయి. అయినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని విస్మరిస్తున్నాము అనే భావన రాకుండా ఇంకా 3 స్థానాలని ఖాళీగా ఉంచారు. ఇప్పుడు 15 మందిలోని 4 మాత్రం రెడ్లు ఉన్నారు. ఇప్పుడు తాజాగా 3కి కూడా ఇచ్చినప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడి అగ్రవర్ణాల నుంచి రాకుండా చాలా జాగ్రత్త పడుతూ, ఒకరేమో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ మాల సామాజిక వర్గము, 2 మాదిగ, అంటే ఇటీవల కాలంలో రిజర్వేషన్లో వర్గీకరణ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మణ్కి ఇవ్వడం. ఇంకొకటి చూస్తే కనుక బీసీలు ముదిరాజు చాలా బలమైనటువంటి కమ్యూనిటీ, చాలా కాలం నుంచి కోరుకుంటున్నటువంటి 1 శ్రీహరికి ఇవ్వడం. ఇలా సామాజిక న్యాయం చేస్తున్నాము అంటూ చెప్పడానికి ప్రయత్నం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చర్యలు తీసుకున్నాం, ఇంకా అవకాశాలు ఉన్నాయనేటటువంటిది. అయితే ఇప్పటికే చాలా, అంటే సామాజిక న్యాయంలో కూడా మైనారిటీలకి ఇక్కడ మనం చూస్తే కనుక 12% వరకు మైనారిటీలు ఉంటారు, ముస్లిం మైనారిటీ. వాళ్ళకి ప్రభుత్వంలో స్థానం లేదనేటటువంటి అసంతృప్తి, అందులోనే ఎంఐఎం లాంటి వర్గాలు ఇప్పటికే చేరువవుతున్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఆ మైనారిటీలకి ఎవరిస్తారు, ఇంకా ఇవ్వలేదేంటి అనేటటువంటి ఒక డిమాండ్ ఒకటి ఉంది. తర్వాత తెలంగాణకి సంబంధించి చూస్తే కనుక హైదరాబాద్, రంగారెడ్డి, ఆయుపట్ లాంటి జిల్లాలు, ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డిని చూస్తే 1/3, అంటే 3వ వంతు తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో 3వ వంతుకి ఈ 2 జిల్లాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయినప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ఇంకా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అంటే సామాజికమైనటువంటి, ప్రాంతీయమైనటువంటి ప్రాతినిధ్యం ప్రకారం చూస్తే హైదరాబాద్, రంగారెడ్డి లాంటి వాటికి లేకపోవడము, తర్వాత సామాజికంగా చూస్తే ముస్లిం మైనారిటీలకి స్థానం లేకపోవడము, ఇంకా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. అంటే గత ఎన్నికల్లో
బీఆర్ఎస్ ఓడిపోవడానికి కానీ ఒక పోలరైజేషన్ జరగడానికి ఆర్థిక వనరుల సమీకరణలో తెలంగాణ రెడ్లంతా కలిసికట్టుగా కాంగ్రెస్ని నెగ్గించడానికి ప్రయత్నం చేశారు. అందువల్ల తమకు సముచితమైనటువంటి స్థానం కావాలనేటటువంటి డిమాండ్ ఉంది. అందులోని కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ఇక్కడ అప్పటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా స్పష్టమైన హామీలు ఇచ్చి కొంతమంది రెడ్లను ఆర్థికంగాను ఆ ప్రాంతంలో పార్టీని నెగ్గించడానికి విస్తృతంగా వారి సేవలు వాడుకున్న పరిస్థితి ఉండేది. వాళ్ళంతా ఇప్పుడు డిమాండ్లు చేస్తున్నాం. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి చూస్తే కనుక తనకి ఖచ్చితమైనటువంటి హామీ ఇచ్చిన తర్వాతే తాను బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరి అక్కడ ఎంపీని నెగ్గించడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ నెగ్గడానికి కారణమయ్యానంటూ పెద్ద ఎత్తున ఆయన బహిరంగంగానే చెప్తున్నారు. చాలా అనకబూని ఆయన ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత పిసిసికి కానీ వ్యవహారాల ఇన్ఛార్జి కానీ ముఖ్యమంత్రి కానీ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక సుదర్శన్ రెడ్డి ఇంకో నిజామాబాద్ నుంచి చూస్తే ఆయన కూడా తన మంత్రివర్గంలో స్థానం వస్తుంది అనుకుంటూ ఆయనకి కూడా లభించకపోవడము, మా హైదరాబాద్ రంగారెడ్డి లాంటి ఈ 2 స్థానాల నుంచి ఖచ్చితంగా ఈ 2 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వస్తే తాను రంగంలో ఉన్నాను అంటూ ఖచ్చితంగా ఇవ్వాలి అనేటటువంటి మల్రెడ్డి రంగారెడ్డి. ఇక చూస్తే కనుక ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్ రావు, ఇలా చాలామంది ఇంకా మంత్రివర్గంలో ఖచ్చితంగా తమకు స్థానం వస్తుంది అనేటటువంటి నేపథ్యంలో ఈసారి నిరాశపరిచింది అంటూ బహిరంగంగానే చాలామంది రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నటువంటి ఒకరిద్దరు తప్పించి మల్రెడ్డి రంగారెడ్డి కానీ, లేదంటే సుదర్శన్ రెడ్డి కానీ, తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఒక తీవ్ర స్థాయిలో అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇదంతా వీళ్ళు ఎవరికి భవిష్యత్తులో కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం సాధ్యం కాదు అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే ఆ కోటా పూర్తయిపోయింది. ఇంకా రానున్నటువంటి కాలంలో హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఎవరికన్నా ఇవ్వాల్సి రావచ్చు, మైనారిటీలకు ఇవ్వాల్సి రావచ్చు, మిగిలినటువంటి స్థానాల్లో కూడా బీసీలకు మాత్రమే అవకాశం ఉంటుంది అనేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకా కొత్తగా ఈ రెడ్డి సామాజిక వర్గం మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తిలో పడుతుంది. అంటే నెగ్గించడానికి తామే కారణం, ఆర్థిక వనరుల సమీకరణ, తర్వాత సామాజికంగా తమకున్నటువంటి పట్టు, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నెగ్గడంలో తమదే కీలక పాత్ర అనేటటువంటి భావనలో ఆ సామాజిక వర్గం ఉంది. కానీ ఇప్పుడు పొలిటికల్ ఎజెండాలోనే సోషల్ ఈక్వేషన్, సోషల్ జస్టిస్ అనేటటువంటిది కాంగ్రెస్ ఎజెండాగా మారడం వల్ల రెడ్లకు ఇవ్వడం సాధ్యం కాదు అంటూ స్పష్టమైనటువంటి విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో ఏం జరగబోతుంది, వీళ్ళంతా ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటారు అనేది పెద్ద ఎత్తున, అంటే ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల ఎప్పటికప్పుడు వాళ్ళ పార్టీని దూకేసేటటువంటి అవకాశం లేదు. కానీ ఆప్షన్స్ని మాత్రం బేరీజు వేసుకుంటూ ఎప్పుడు పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా మరింత ఇబ్బందిలోకి నెట్టేసేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా వీళ్ళని సర్దుమణించడానికి మాత్రం మీనాక్షి నటరాజన్ ఒకవైపు నుంచి, తర్వాత పిసిసి అధ్యక్షుడు మరోవైపు నుంచి పార్టీ పరంగా వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశాలు, ఇతర పదవుల్లో సర్దుబాటు చేయడము, భవిష్యత్తులో ఏమైనా మంత్రివర్గాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేస్తే కనుక వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశాలు, ఇంకా ఏడాదిన్నర కాలం మాత్రమే అయింది కనుక రానున్న 3.5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఏదో రకంగా మిమ్మల్ని అకామిడేట్ చేస్తామని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మిగిలిన పార్టీల్లో అయితే ఇంత బహిరంగంగా ఈ అసంతృప్తులు అనేటటువంటి బయటకు వచ్చి రాజీనామాల వరకు వెళ్ళవు. కానీ కాంగ్రెస్లో ఉండేటటువంటి సంస్కృతి కావచ్చు, గ్రూపులు కావచ్చు, వీటన్నిటి వల్ల అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. పిసిసి స్థాయిలోని క్రమశిక్షణ చర్యలు ఉండవు అనేటటువంటి ఒక నమ్మకంతో వాళ్ళంతా తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అందులోని రాజకీయాల్లో ఎలాగో అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వాళ్ళలో ఉండేటటువంటి విభేదాలు, కాంగ్రెస్లో ఉండేటటువంటి విభేదాలని పెంచి పెద్దది చేసే క్రమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇంకా పొలిటికల్ ఈవెంట్స్ ఎలా టర్న్ అవుతాయి అనేది వేచి చూడాలి. ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాల్లో ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం లేకపోవడం అంటే 1/3 ప్లేస్ని పక్కన 1/3 జనాభాని 1/3 ప్లేస్ని ఆర్థికంగా ఆయుపట్టుని పక్కన పెట్టినట్లుగానే ఎవరన్నా చెప్పాల్సి ఉంటుంది. అయితే అందులోని ఈ
ఈ సంవత్సరం ఎండింగ్ లోపు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకి ఎన్నికలు రావాల్సి ఉంది. తాజాగా చూస్తే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత అక్కడ ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా హైదరాబాద్ రంగారెడ్డికి మంత్రివర్గంలో స్థానం లేకపోవడం ఎంతటి కీలకమైనటువంటి ప్రాంతంలో అది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా, సమర్థించుకోలేనటువంటి ఇబ్బందిగానే మనం చెప్పాలి.